ఓడిపోయిన ప్రేమ కథే ఈ పెళ్లి పత్రిక. ఆ ఓడిపోయిన ప్రేమ కథే నీది కూడా. నాది కూడా. రంజిత్ ఏం పని చేస్తాడు? అన్న నేను క్యాటరింగ్ చేస్తాను, వెయిటర్స్. ఇక బతుకుదేరు కోసం ఇక ఆటో నడుపుకోవడం, లేకుంటే పెళ్లిలో సీజన్ ఉంటే అది చేసుకోవడం. సో అంటే పాటలు కూడా రాస్తావా లేకుంటే ఎట్లా? అయితే ఇప్పుడు ఈ పెళ్లి పత్రిక పాట పాడతావా ఒకసారి? సుక్క పెట్టుతున్నారే బుగ్గకు పెళ్లి కూతురైతివే, నీవు సాగనంపుతున్నారే నన్ను పుట్టెడు శోకంల కొత్త చోటుకి. అంటే కామెంట్ల రూపకంగా వచ్చినా నేను బాధపడకపోవన్నా, కానీ చుట్టుపక్కల వాళ్ళ వీళ్ళ నీకెందుకురా బతికేంది. పెళ్లి పత్రిక మీద చిరాసవని నీ పేరు కాదు, నీ స్టోరీ మొత్తం ఒక సినిమా తీయచ్చు తెలుసా? అంటే ఫస్ట్ వాళ్ళు ఏమో ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఆమె వదిలేసింది, అది ఫీల్ అయిపోయిందని చెప్పేసి ఇంకో ఆమె వచ్చింది, సింపతి చూపించుకుంటా చెట్టు కింద బతుకుదామని చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంది. సో ఈమె విడాకులు తీసుకుంది. ఇంకో ఆమె వచ్చింది, నీకు కావాలేంది ఫిజికల్ నీడ్స్ ఆమెకు కావాలి, సో ఉంటే ఉండు పెళ్ళి అయితే వద్దని ఆమె అన్నది. సో మొత్తానికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఈ సాంగ్ తర్వాత వచ్చి సో ఇంత బాధ ఉందా నీకు, పెళ్లి చేసుకుందామని ఎవరన్నా వచ్చి ముందు నిలబడితే ఏం చేస్తావు? అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నాను? అమ్మతో ఉంటాను, అమ్మ డాడీ. పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మ నాన్న గుర్తు రాలే నీకు. సో భార్య వదిలేసిన తర్వాత, విడాకులు అయిపోయిన తర్వాత అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. తిట్టలే ఎప్పుడు మీ అమ్మ నాన్న నేను? మాటలు చెప్పగానే పాటలు చెప్పాలన్న ఒక వాడు. ఓకే పాడు ఒక్క వాడు. ఇది కేవలం తన కోసమే అన్న. ఓకే. ఎందుకే నన్ను బాధ పెట్టినావు, నమ్ముకుంటే నిన్ను అమ్మలా, నన్నెందుకే ఇంత గోస పెట్టినావు, ఎవడు ఉంటే నీ మనసులా. అంతే అన్న. అంటే వేరే వాళ్ళు ఉన్నారా మనసులో? ఏమో అన్న, ఎందుకంటే హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, పెళ్లి పత్రిక అని చెప్పేసి ఈ మధ్య యూట్యూబ్లో బాగా ఒక సాంగ్ హల్చల్ అవుతుంది. సో ఆ పాట హీరో మనతో పాటు ఉన్నారు. అయితే ఏంటంటే ఈ జనరేషన్లో చాలామంది పెళ్ళిళ్ళు చేసేసుకొని సో ఒక 1 మంత్కి, ఒక 3 మంత్స్కి, ఒక 1 ఇయర్లోనే విడాకులు అయిపోతూ ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్ తోటి ఒకటి అంటే ఈయన రియల్ స్టోరీ తోటి ఆ సాంగ్ చేయడం జరిగింది. అసలు ఈయన స్టోరీ ఏంది, పెళ్లి పత్రిక అనే సాంగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రో. హాయ్ అన్న. ఎట్లున్నారు? ఫైన్ అన్న. సో పెళ్లి పత్రిక, సో అంటే బాగుంది సాంగ్, అంటే చూస్తుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఆయన మీరు ప్రోమో వదిలేరు కదా, సో గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. సో పాట ఎప్పుడు రిలీజ్ అన్న? 20 అంటే రేపేనా? రేపు రిలీజా? రేపు రిలీజ్ అన్న. ఓకే. అంటే ఎందుకు చేయాలనుకున్నావు బ్రో? అంటే పెళ్లి పత్రిక అనే కాన్సెప్ట్ తోటి ఎందుకు చేయాలనుకున్నావు? అంటే నిజం చెప్పాలంటే అన్న, అవి ఒక అబ్బాయి ప్రేమ కథ, ఒక అమ్మాయి ప్రేమ కథ అన్న పెళ్లి పత్రికతో మొదలవుతుంది. అవును. అదే పెళ్లి పత్రికతో ఎండ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు పెళ్లి పత్రిక దాకా వచ్చింది అంటే తర్వాత పెళ్లి లైఫ్ బాగుంటుంది. ఇక ఎండ్ అయిందంటే పెళ్లి పత్రిక వరకు రాలేదన్నట్టే. సో అలా ఒక ఓడిపోయిన ప్రేమ కథే ఈ పెళ్లి పత్రిక. ఓకే. ఆ ఓడిపోయిన ప్రేమ కథే నీది కూడా. నాది కూడా. అంతేనా? అంతే. ఓకే. అంటే ఎందుకు చేయాలనుకున్నావు ఈ పాట? అంటే నీ లైఫ్ని చూపిద్దాం అనుకున్నావు, అంటే నాకు ఇట్లా జరిగింది మీకు జరగొద్దు అన్నట్టు చూపిద్దాం అనుకున్నావా, లేకుంటే ఏంది? ఒకటి ఏంటంటే నా లైఫ్లో కూడా జరిగిందన్న. నా లైఫ్లో అంటే నాకు పెళ్ళయిందన్న, మ్యారీడ్. ఓకే. డివోర్స్ కూడా అని. ఓకే. అంటే ఎప్పుడైంది పెళ్ళి? 2017 అన్న. 2017. సో 2017లో పెళ్ళయింది. ఎప్పుడు విడాకులైనాయి? మన 26 మార్చ్. అంటే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? తీసుకోవడం ఏం లేదన్న, ఇంట్లో పేరెంట్స్ మాటలు విని కొంచెం మారిపోయింది తను చాలా. ఓకే. సో దానివల్ల. అంటే అసలు లవ్ స్టోరీ ఏంది మీది? అంటే నేను ల్యాబ్ టెన్షన్ చేసినప్పుడు తను నాతో పాటు ఎంపీహెచ్డబ్ల్యూ చేసేది. సో పక్క క్లాస్లో ఇద్దరం టాపర్లమే, నేను ఎంఎల్ టాపర్, తను ఎంపీహెచ్డబ్ల్యూ టాపర్. తనే ఫేస్బుక్ ఐడి రాసి ప్రపోజ్ చేసింది. ఓకే. సో పెళ్ళి చేసుకుందామంది. నేను కూడా ఓకే బాగుంటుంది కదా లైఫ్, మళ్ళీ అన్నీ చూసింది. ఇప్పుడు నా ఇంట్లో పరిస్థితులు అన్నీ తెలుసు, నేను గరీబ్ ఉన్నాను తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు, అన్నీ తెలిసిన అమ్మాయి కదా బాగుంటుంది, ఎందుకంటే మన ఇంట్లో మేలగా అనుకున్నా. కానీ తర్వాత పాప పుట్టిన తర్వాత చాలా మారింది అన్న, బాగా మారింది. ఓకే. అంటే పాప పుట్టిన తర్వాత అంటే పెళ్ళికి ముందు ఎట్లుండే, పెళ్ళైన తర్వాత ఎట్లా చేంజ్ అయింది? అంటే రెండింటికి డిఫరెన్స్ ఏం కనిపించింది? డిఫరెంట్ అంటే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయడం వల్ల మారిపోయింది. అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ పేరెంట్స్? చేయలేదు. ఆఫ్టర్ పాప పుట్టిన తర్వాత 21st అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేసిండు. ఓకే. అంటే మీరు లేచిపోయి పెళ్ళి చేసుకురా? అవును. ఓకే.
సో దాని తర్వాత పేరెంట్స్కి దూరంగా ఉండే మీరు, దాని తర్వాత పాప పుట్టిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎట్లా చేంజ్ చేశారు వాళ్ళ అమ్మ నాన్న? లేదన్న ఎట్లా అంటే ఇక వాళ్ళు ఏమంటే ఇప్పుడు మా పాప ఉంది కానీ నా కూతురు, ఇప్పుడు వాళ్ళకి కూడా గారాభమే పాప అంటే కాదనట్లేదు. కానీ ఏంటంటే మా ఇంటికి పోవద్దు ఇక పాప అనేది అసలు మా ఇంటికే పోవద్దు, ఓన్లీ వాళ్ళ ఇంట్లో ఉండాలి, వాళ్ళ ఇంట్లో పెరగాలి, వాళ్ళే చదివించాలి. ఓకే. సో అట్లా. అంటే మీ ఇంట్లో ఎందుకు ఉండొద్దు? ఎందుకు ఉండొద్దు అంటే అన్న అంటే మాది బాగా కొంచెం పూర్ అన్న, బాగా పూరు అంటే మా అమ్మ ఉన్నంతలో చూసుకుంటుంది, వాళ్ళు ఐఫైలో చూసుకుంటారు. అంటే వాళ్ళు ఉన్నోళ్ళ కొంచెం ఉన్నాం, ఓకే కొంచెం పర్లేదు. సో అందుకని చెప్పేసి అంటే ఇన్ని రోజులు మరి 1 year నుంచి పాప పుట్టేదాకా మీ ఇంట్లోనే ఉంది కదా ఆమె? నాతో అంటే ఇండివిజువల్ ఉన్నామన్నా. ఎప్పుడు అసలు మా పేరెంట్స్తో లేమన్నా, నేను ఉన్నది ఓన్లీ నా పిల్లల్ని పట్టుకొని బయట ఉన్నా. నా నిజం మా అబ్బాయికి బో కూడా పెట్టలేను నేను. ఓకే. నువ్వు పెట్టలే? నేను అన్నం కూడా పెట్టలే. నేను మా అమ్మ నాన్నకి అన్నం పెట్టలే. నా చెల్లె కాదేంది. ఓకే. ఇద్దరం కలిసి బయటనే ఉన్నాం, బయటనే అంతా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో యాక్సెప్టేషన్లో ఇక మా ఇద్దరికి గొడవలు అవ్వడం అది ఇది కట్టు కొడితే విడాకులు అన్న, కోట్ల విడాకులు అయిపోయినాయి. అంటే ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో మనం చూస్తే అర్థమైపోతుంది. అంటే 1 yearకి విడాకులు తీసుకుంటారు, 3 monthsకి తీసుకుంటున్నారు. రీసెంట్గా మనం ఒక న్యూస్ కూడా చూడడం జరిగింది. అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లవర్ కోసం భర్తని చంపడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి నీకు రాలేదు, సంతోషం ఇంకా. అవునన్నా. అంతేగా. సో అంటే నీ గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు నీకు ఫస్ట్ లవ్ ఉందంట, దాని తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, లవ్ చేసి సెకండ్ ఆమెను, సో ఇంకో థర్డ్ లవ్ కూడా ఉందంట. ఈ 3 లవ్ స్టోరీలు ఏంది అసలు? అంటే అన్న నేను మామూలుగా ఫస్ట్ ఒక అమ్మాయి ఉండే అన్న, ఒక అమ్మాయి ఉండే, అమ్మాయిని అంటే లవ్ చేసిన, ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఓకే. పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకి ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోయి ఉండే, ఆ సింగర్ జాబ్ కాస్త వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకు పెట్టించి ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. అట్లా అమ్మాయి చనిపోయింది అన్న. అప్పుడు ఇక అప్పుడు అనుకున్నాను ఇక నాకు ఇవ్వరద్దు, నాకు అవసరం లేదు, నాకు లవ్ అనుకున్నా. దాని తర్వాత వచ్చిందంటే మా వైఫ్ అన్న, అందరు అమ్మాయిలు అట్లా ఉండరు, సో అండ్ సో బాగా చూసుకుంటా, నువ్వు చెట్టు కింద బతుకుతా, నీతో చెట్టు కింద బతుకుతా అని చెప్పింది. బట్ ఇప్పుడు చేతులు పెట్టి వెళ్ళిపోయింది. ఓకే. అంటే ఫస్ట్ లవ్ గురించి మీకు తెలుసు? తెలుసు అన్న, అన్నీ తెలుసు. తెలుసు కూడా నిన్ను పెళ్లి చేసుకుంది, నీతోటి ఉంది, 1 year తర్వాత నిన్ను వదిలేసింది. అంటే 1 year అంటే 1 year కాదన్న, ఉంది. పాప పుట్టిన తర్వాత కొంచెం 2022 వరకు ఉన్నది, కానీ పూర్తిగా లేదన్నట్టు. ఎట్లా అంటే రోజు ఓడు వాళ్ళ ఇంట్లో ఉండడు, ఇదంతా కథ. ఓకే. అంటే వాళ్ళ అమ్మ నాన్న మాటలు విన్నదా, లేకుంటే ఏమన్నా అంటే వేరే రిలేషన్లో కానీ ఇట్లా రావడం జరిగిందా? వేరే రిలేషన్ అంటే అన్న మామూలుగా చెప్పేటోళ్ళు చెప్తారు అన్న. ఇప్పుడు నా గురించి తనకు ఎట్లా చెప్తారో తన గురించి నాకు చెప్పేటోళ్ళు ఉంటారు కదా. సో కొన్ని వినమాటే అన్న, కానీ ఎప్పుడు అడగలే. నేను అడగలే, కానీ తన క్వశ్చన్ కూడా వేయలే, నువ్వు ఇది అని చెప్పి క్వశ్చన్ కూడా వేయలే. ఆఫ్టర్ డివోర్స్ అయిన తర్వాత ఇప్పటికి కూడా నాకు స్టిల్ కూడా అడగలే. అంటే ఏమేమి చేస్తుందో నీకు తెలుసు? నేను అంటే తెలుసు అన్న, ఐ మీన్ తెలుసు అంటే అన్న నేను చూసిన ఒక సందర్భం నేను చూసిన. ఓకే. ఒక సందర్భం చూసినా కానీ నేను చూసిన విషయం తన తెలియదు, తను అడగలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా నేను ఒకటే అనుకున్నా, డివోర్స్ అయిపోయినాయి, నాకు సంబంధం లేదు దాంతో. ఒకటి ఏంటంటే నేను సక్సెస్ కావాలన్నా, ఏం చేశానన్నా అడగది నేనే మంచిదన్నా. ఇప్పుడు 3.5 సంవత్సరాల నుంచి ఎంతమంది ప్రొడ్యూసర్ వెనక తిరిగినా, ఎంతమంది దండం పెట్టినా, ఎంతమంది కాళ్ళు మొక్కినా ఎవరు యాక్సెప్ట్ చేయలే అన్న. ఇవాళ ఒక 2 పాటలు ఇద్దంటే కూడా అరే నీకెందుకు రా భయ్, నువ్వు క్యాటరింగ్ చేసుకుంటావు, నువ్వు ఎవరి అవసరం అరే ముఖానికి అని చెప్పి హేళన చేసి తప్పించి అరే తమ్ముడు నువ్వు చేయరా బాగుంటుంది అని చెప్పి ఎవరు ఎంకరేజ్ చేయలే అన్న. నా ఇచ్చా నేనే కష్టపడ్డా, ఉన్న బంగారం అదో ఏదో కొంచెం ఇక కుదరబెట్టుకొని కథ చేసుకున్నా. దాని తర్వాత ఒక మేడం మనకు ప్రొడ్యూసర్ మేడం పరిచయం అయింది. మేడంకి ఇట్లా సాంగ్ ఇస్తాం మేడం అని చెప్పి మేడంకి పెడితే నచ్చింది అని చెప్తాను. మేడంకి ఇంత ఖర్చు అవుతా అంటే సరే అని చెప్పి ప్రొడ్యూసర్ నీ పేరు వేయించుకో, నాకేమొద్దు, కానీ బాగా చేయి, కష్టపడు అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చి ఇలా మేడం నన్ను ముందు తీసుకొచ్చిందాము. ఓకే. అంటే నీకు అంటే ఇటు సైడ్ రావాలని ఎందుకు అనిపించింది? అంటే సాంగ్స్ తీయాలి, యాక్టింగ్ సైడ్ ఉండాలని ఎందుకు అనిపించింది? అంటే నాకు టిక్ టాక్ నుంచి పిచ్చి అన్న, యాక్టింగ్ చేయాలని చెప్పి బాగా పిచ్చి అన్న. అంతే టిక్ టాక్ నుంచి, రీల్స్ దగ్గర నుంచి పిచ్చి. ఆ రీల్స్ ఎత్తంటే కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న టైంలో అకౌంట్ పోయింది. ఒక 2000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు నాకు పరిచయమైన ఒక ఎడిటర్, ఒక పిల్లాడు శ్రీకాంత్ గుడిసెల శ్రీకాంత్ అని చెప్పి లక్కీ అంటారు. ఆ పిల్లాడు ఎడిటింగ్ చేసి నాకు వీడియో తీస్తా అంటే నాకే అనిపించేది అమ్మ నిజంగా లైకే హీరో అనిపించేది. మళ్ళీ ఇటు అభిగాడు ప్రతి పాట వాడు రాసే ప్రతి పాట నా కోసమే రాస్తాడు. సో దాంట్లో ఇంకా మస్తు ఖుషి అనిపించేది, ఓకే తీయాలి ఏదో తీయాలి అని చెప్పేసి. కానీ ఎవరు సపోర్ట్ చేయకపోయినా కానీ ఇప్పుడు ఒక మేడం సపోర్ట్ చేయడం వల్ల కొంచెం ముందుకున్నాను. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు కష్టపడుతున్నావు అంటే ఈ ఫీల్డ్లోకి రావాలి చెయ్యాలని? ఒక దాదాపు 4-5 years అన్న. ఈజీగా 4-5 years నుంచి కష్టపడుతున్నా. 3 years నుంచి ఇంకా బాగా కష్టపడతాను రావాలని. ఓకే. దాని తర్వాత అసలు రంజిత్ ఏం పని చేస్తాడు అన్న? నేను క్యాటరింగ్ చేస్తాను, వెయిటర్స్.
ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఇది? ఇది వెయిటర్ చేయబడి దాదాపు ఒక 13 సంవత్సరాలు అవుతున్నాను. 13 సంవత్సరాలు. అవును. ఏం చదువుకున్నావు? డిగ్రీ అయిపోయిందన్న. డిగ్రీ అయిపోయింది. అంటే అన్ని క్వాలిఫై అయినావు లేకుంటే బ్యాక్లాగ్స్ ఏమైనా? లేదన్న, అన్ని క్వాలిఫై. అన్ని క్వాలిఫై. మరి డిగ్రీ చదువుకున్న ఆయన నీకు మంచి జాబ్లు వస్తాయి కదా అన్న? ఎస్బీఐలో బీఆర్ఏ చేసిన అన్న. ఎస్బీఐలో బీఆర్ఏ చేసిన. బీఆర్ఏ చేసిన దాని తర్వాత కూడా మన శ్రీరామ్లో జాబ్ వచ్చింది. ఓకే, శ్రీరామ్లో వేద్దామని చెప్పేసి సిద్దిపేట పోవాలన్న. సిద్దిపేట ట్రైనింగ్. శ్రీరామ్ చిట్ ఫండ్సా? లేదన్న, శ్రీరామ్ మన ఇదన్న ట్రాన్స్పోర్ట్స్. ఓకే, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ వచ్చింది. సిద్దిపేట పోవాలి. అది ఎట్లా అంటే ఆ ఇంటర్వ్యూ కూడా మా ఫ్రెండ్ రిఫర్ చేసిండు. ఓకే, జీవన్ అని చెప్పి మా ఫ్రెండ్ రిఫర్ చేసిండు. ఆడికి వెళ్ళినాక మరి ఇంటర్వ్యూ అంటే మామూలుగా క్వశ్చన్స్ అడుగుతాడు. సెలెక్ట్ అయితేనా కానా దేవుని సెలెక్ట్ అయిన తర్వాత ఇక అమ్మాయి ఓకే సిద్దిపేటలో జాబ్ అంటే సిద్దిపేట ట్రైనింగ్, ఓ 15,000 జీతం తీసుకెళ్ళినా మా వైఫ్కు భవానీ సో అని చెప్పేసి ఇచ్చేసిన మూలే ఇక వాళ్ళ ఇంట్లో కూడా కూర్చుండు. అంటే ఒక మాట అన్నారు అన్నట్టు, అంటే ఒక 18,000 రూపాయలు జీతం సంపాదించుకోరా. ఎవరన్నారు? మా అంకుల్. ఓకే, అంటే మామ ఉన్నాడు. సంపాదించుకోరాదా అంటే నాకు కొంచెం తీసుకోలేకపోయాను. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూకి నేను రాత్రి పూట లేచి నేను కష్టపడి ఒక బస్సులో ఒక గంట నిజమన్నా ఏం దొరకపోతే బస్సు నిల్చోని ఒక సీటు లేకుంటే నిజామాబాద్ దాకా పోయి పొద్దున వాష్రూమ్లో నేను స్నానం చేసి అంతా కష్టపడ్డది ఒక మాటతో పోయిందన్న. ఎందుకు ఎప్పటి నుంచో క్యాటరింగ్ చేస్తాను కదా సరిపోతుంది అని చెప్పేసి నాకు కూడా జాబ్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే, అంటే క్యాటరింగ్ చేస్తే ఎంత వస్తుంది నెలకి? నెలకన్నా పెళ్లిల సీజన్ అప్పుడే అన్నా. ఓకే, అంటే డైలీ ఉండదు? డైలీ ఉండదు, పెళ్లి సీజన్ అప్పుడు ఉంటుంది. మరి సీజన్ లేనప్పుడు ఇప్పుడు ఆషాఢ మాసంలో పెళ్లిలే ఉండవు? ఆటో నడుపుకుంటాను. ఆటో కూడా ఉందా? ఆటో నడుపుకుంటాను. ఓకే, అంటే ఏదో ఒకటిగా బతుకుదేరు కోసం ఇక ఆటో నడుపుకోవడం లేకుంటే పెళ్లిల సీజన్ ఉంటే అది చేసుకోవడం అంతేనా? సో అంటే పాటలు కూడా రాస్తావా లేకుంటే ఎట్లా? స్టోరీ రైటింగ్ ఇష్టం అన్న. ఓకే, కానీ నన్ను దగ్గరుండి చూసింది అభి కాబట్టి వాడు ప్రతి సాంగ్ నా కోసం రాస్తున్నాను. ఓకే, అంటే నీ స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి దగ్గర అంటే అన్న నేను మా భార్య ఉన్నప్పుడు కూడా వీడు నాతో ఉండేవాడు. సో చూస్తుండే అన్నీ చూస్తుండే ఏంది కథ ఏంది అనేది. సో మరి నువ్వు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నారు? అద్దని చెప్పినాను. అద్దు అని చెప్పాను, ఇన్లే. సో మీ చెల్లె? మా చెల్లె కూడా అద్దని చెప్పింది అన్న. అద్దని చెప్పి అందరూ అద్దని చెప్పినా నేనే ఇన్లే. ఓకే, కాదు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నాను? అమ్మతో ఉంటాను. అమ్మ డాడీ నేను ముగ్గురు. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మ నాన్న గుర్తు రాలే నీకు. సో భార్య వదిలేసిన తర్వాత విడాకులు అయిపోయిన తర్వాత అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. తిట్టలే ఎప్పుడు మీ అమ్మ నాన్న నిన్ను? తిట్టలే, ఎందుకంటే కన్న ప్రేమ కాబట్టి. కానీ నువ్వు వాళ్ళకి కన్నందుకు వాళ్ళ ప్రేమకి ఏమైనా చూపించినాను? వదిలేసి వెళ్ళిపోయినావు? చూపెట్టలేను. మరి ఏమనిపించదా ఇప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ సొమ్ము తింటుంటే? లేదన్న, తర్వాత అనుకున్నా ఎట్లా చేసినా మా చెల్లె పెళ్ళి చేయాలని ఒకటి ఉండే అన్న నాకు. ఎందుకంటే నేను మా పేరెంట్స్ని రాదలే. ఎందుకంటే ఇక అది ఉంటుంది అన్న, అది లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అది పిచ్చి ఉంటుంది. ఇక నా పెళ్ళామని చెప్పి అప్పుడు పేరెంట్స్ గుర్తురారు అబ్బాయిలకి, అంటే ఇప్పుడున్న జనరేషన్లో. సో అది నాకు కూడా గుర్తురాలే అన్న. అదే చెప్తాను, మా అబ్బాయికి అన్నం పెట్టలే, మా చెల్లె అయింది. కానీ దాని తర్వాత మా చెల్లె పెళ్ళి చేయాలి. నేను రోడ్డు మీద పెళ్ళి చేసుకున్నా, నా బతికి ఇట్లా అయింది, నా చెల్లె పెళ్ళి ఇట్లా కావద్దు అని చెప్పేసి అన్న చాలా కష్టపడన్నా. చాలా కష్టపడి అంతో ఇంతో డబ్బులు జమ చేసి, ఇంత బంగారం జమ చేసి, ఆ టైంలో ఎవరు అప్పించే వాళ్ళు లేకుండే. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటాడు ఒకటి, రాసు హరికృష్ణ అని, హరిమామ, జనసేన పార్టీ. మామ ఇట్లా చెల్లె పెళ్ళి పెట్టుకుంటే తను 4 లక్షల దాకా సాయం చేశాడు. అంటే ఇట్లా మొత్తానికైతే చెల్లె పెళ్ళి ఫుల్ గ్రాండ్గా చేసిన. ఇక పేరెంట్స్ కష్టం తెప్పేయద్దు, కష్టం నష్టం సుఖం దుఃఖం నా అబ్బాయితోనే బతుకుతా, అంతే, అది ఏమన్నా కానీ అని చెప్పి మెంటల్ ఫిక్స్ అయ్యి చెల్లె పెళ్ళి చేసి అప్పులు కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసుకున్నాను. 2 lakhs దాకా అంతే. ఓకే, అంటే ఇంకా 2 lakhs అప్పు ఉందా? 2 lakhs. ఈ పాటకి ఏమైనా అప్పు చేసినా? లేదన్న, ఈ పాట కంటే దీనికంటే ముందు తాయిత నచ్చిన దేవతకు నా పాటకు మాత్రం చెల్ల గోల్డ్ ఉన్న నా గోల్డ్ కొంచెం. ఓకే, అంటే పెళ్ళి అయిపోయింది కదా చెల్లెది? బాగా సపోర్టా? బాగా మంచోడు, చాలా మంచోడు. ఓకే, కాదు మా నారింగ్ కూడా తీసుకోవే అన్నాడు కానీ ఎప్పుడైనా నారాజ్ చేయలే. ఓకే, బాగా మంచోడు. అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నువ్వు ముందుకు సాగుతా ఉన్నావు. అయితే ఇప్పుడు ఈ పెళ్లి పత్రిక పాట పాడతావా ఒకసారి? పాడతాను ఒక్కసారి. సుక్క పెట్టుతున్నారే బుగ్గకు పెళ్లి కూతురైతివే, నీవు సాగనంపుతున్నారే నన్ను పుట్టేడు శ్లోకంల కొత్త చోటుకు, నీ బంధుమిత్రులచ్చనే సుక్క ముక్క వేసి నిన్ను సాగనంపనీకి మా ఒళ్ళు కూడచ్చనే, పాడే గట్టినాక నన్ను తోల్కావు నీకి, పెద్దింటోళ్ళు మీరంటే ప్రేమకి కులమేందన్నా, పైసలున్నోళ్ళు మీరంటే పైసతోటి ప్రేమ గుణమన్నా, పేరు మార్చే రోజెప్పుడంటే ఇంటి పేర్ల ముచ్చటనుకున్నా, పారేటి నీటిలా నన్నే ముంచే రోజు నేను తెచ్చుకున్నా,
పెళ్లి పత్రిక మీద చీల సవ్వని నీ పేరు చెక్కి పెట్టినారే కీర్తి శేషులంటూ నా పేరు. పెళ్లి పత్రిక మీద చీల సవ్వని నీ పేరు చెక్కి పెట్టినారే కీర్తి శేషులంటూ నా పేరు. కానీ బాగా రాసిరు తెలుసా, చాలా బాగా రాసిరు. అంటే ఇదంతా నువ్వు చెప్పినావు కాబట్టి ఆయన రాసిండా లేకుంటే వాడు చూసిండన్న వాడి కింద ప్రతి ఒక్కటి తెలుసు అన్న. నేను ఇప్పుడు జస్ట్ కాల్ చేసి అభి అంటే మళ్ళీ ఏమైందన్న అదే గుర్తొచ్చిందా చెప్పన్నా చెప్పుకొచ్చా చెప్పి అట్లా ఇట్లా ఇంటి ముందు చూద్దానరా బయట ఉండేరా చూసి ఇంట్లో ఉరికిందిరా పాప అది అని చెప్తా ఉంటా. అదంటే అన్న అయిపోయిందా ఇప్పుడు ఏం చేద్దామన్నా వైరం తీసుకెళ్దామా అది రాదు కారా అంటే సరే అన్న ఇంకో ట్యూన్ చేస్తా పొద్దునలోపు అని చెప్పేసి మళ్ళీ పొద్దునలోపు ఒక ట్యూన్ చేస్తాడు. ఓకే పొద్దునలోపు ట్యూన్ చేస్తాడు. ఎట్లా అంటే ఇక వేరే అన్నకి అంతేగా. కానీ ఈ బాధలు చెప్పుకోనికి ఒక మనిషి ఉండాలి తెలుసా, ఆ మనిషి అభి అనుకుంటా నాకు తెలిసి. అభి ఉన్న అజయ్ అని ఇంకో పిల్లాడు ఉంటాడు క్యాటరింగ్ పిల్లలు. నా క్యాటరింగ్ మొత్తం మెయింటైన్ అవుతాడు. నేను ఉంటే వాడికి చెప్పుకుంటా వీడికి చెప్పుకుంటా. ఇక వీళ్ళ వయసు చిన్న కానీ వీళ్ళు అంటే కొంచెం అర్థం చేసుకోగలుగుతారన్న. ఓకే అంటే అభి వల్లనే ఈ పాట పట్టాలెక్కింది అంతే. అభి రాయడం వల్ల పట్టలెక్కింది అంతే. అంటే ఈ ప్రొడ్యూసర్ మేడం ఎట్లా అంటే నీ దగ్గర ఏం టాలెంట్ చూసింది? ఇన్స్టాలో పరిచయం, ఇన్స్టాలో రీల్స్ చూసి మేడం మనకు మెసేజ్ చేసింది. అందరూ అమ్మాయిలు అట్లా ఉన్నారు సార్, మీరు ఎప్పుడు చూసినా అమ్మాయిలని తిడతా ఉంటారు, అమ్మాయిల గురించి చేస్తూ ఉంటారు, మీకు అన్యాయం జరిగిందని చెప్పి అందరూ రావడం కరెక్ట్ కాదు అంటే మేడం ఇది నా స్టోరీ మేడం ఇది కథ మేడం అన్న. అవునా సార్ ఇప్పుడు మీరు ఏం క్యాటరింగ్ చేద్దాం మేడం అని చెప్పేసి అన్న తర్వాత ఏం మేడం ఒక సాంగ్ ఉంది మేడం వీలైతే ప్రొడ్యూస్ చేయాలి మేడం మీరు క్యాదర్ అడిగినా అంతే. ఎంత అయితే రంజిత్ అంటే మేడం ఇట్లా అయితే మేడం అన్న. సరే రంజిత్ ఎంత పెట్టింది ఇప్పుడు ఎంత అయింది సాంగ్ మొత్తం ఇప్పటిదాకా ఒక 3 అయింది అన్న. 3 అయింది. ఓకే 3 lakhs పెట్టింది. 3 lakhs పెట్టిందా? పెట్టిందా. ఓకే అంటే మరి ఇప్పుడు రెవెన్యూ షేర్ ఏమైనా ఉంటుందా ఆమెకి లేకుంటే ఇట్లా? ఆమె ఇప్పటికే అసలు ఏం ఆశించారు, ఇంకేమైనా కావాలంటే రంజిత్ చెప్పునే ఇస్తా అని చెప్పేసి మాటలకు వచ్చింది. కానీ ఇప్పటికే కాదు మొన్న కూడా ప్రోమో లాంచ్ కూడా చాలా ఖర్చు అయింది అన్న. ఓకే సో అంటే ఏది మీ మంచిర్యాలనా? గోదావరి కనిలో ఏదో అందరికి సంథింగ్ మంచిర్యాలేమో ప్రోగ్రామ్ పెట్టినా గోదావరి మాది. ఓకే అదే ఒక ఈవెంట్ చేసినావు కదా ఇన్ఫ్లుయెన్సర్ని అందరినీ పిలిచి సంథింగ్ ఏదో చేసినావు అంటే ప్రమోషన్ లాగానా లేకుంటే ఎట్లా? అయితే నిజం చెప్పాలంటే సాంగ్ ప్రోమో రిలీజ్ వాళ్ళతోనే చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరితో చేయాలని చెప్పేసి నా డ్రీమ్ ఉండే. ఓకే డ్రీమ్ ఉన్నప్పుడు మనకి సపోర్ట్ చేసిందంటే అక్కడ మనకు స్నేహిత అక్క అని ఉంటాడు, శ్వేతక్క శివాజీ అక్క అని, ఇంకో పటేల్ పిల్ల అని, వీళ్ళు ఇప్పుడు మన చిన్ని ముప్పక్క అని, ఓకే వీళ్ళు కొంచెం బాగా హెల్ప్ చేసిండు. అందరు ఇన్ఫ్లుయెన్స్ అందరు పక్క ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్స్ అని పిలిపించి ప్రోమో సాంగ్ మళ్ళీ నేను కూడా చూడలే అన్న. ఫస్ట్ వాళ్ళకే చూపెట్టినా, నేను కూడా మొత్తం ఎట్లా అయిందో కూడా చూడలే అన్న లైవ్ వేసిద్దామని అని చెప్పేసి అన్న. సో ఎట్లా అనిపించింది ఆ ప్రోమో? కానీ ఇప్పుడు నాకు తెలిసి పాట మొత్తం నువ్వు చూడొచ్చు. ఇంకా చూడలే పాట మొత్తం అన్న? నేను చూడ కూడా అన్న. ఓకే నాకు నమ్మకం మొత్తం అరుణ్ అన్న, డిఓపి అరుణ్ అన్న. ఓకే ఐ హోప్ వచ్చి అన్న హోప్ ఇచ్చింది అన్న. సాంగ్ అంతా అయిపోయినాక హోప్ ఇచ్చిండు, డాలీ నీకు మంచి అవుట్పుట్ ఇస్తాకంతే అని చెప్పిండు. ప్రోమోనే నాకు ఫుల్ మిల్స్ అని పెట్టిండు. ఇక ఫుల్ సాంగ్ అయితే అందరికి బిర్యానీ అన్న. ఓకే బిర్యానీ అంతే అందరికి సూపర్ ఉంటుంది అంటూ. అంటే ప్రోమో మాత్రం ఎరగదీసిరు, చాలా బాగుంది. కొత్త కంటెంట్ అన్న, కొత్త కాన్సెప్ట్, ఎవరు ఊహించద్దు, ఎవరు థింక్ కూడా వేయద్దు ఇట్లా ఉంటుందని. అంటే అవకాశాల కోసం ఎంతోమంది ప్రొడ్యూసర్ల దగ్గరికి పోయినావు, ఎంతోమంది దగ్గరికి పోయినావు కదా. నీలాగా ఇప్పుడు కష్టపడేటోళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? అంటే ఒక సాంగ్లా కానీ ఒక యాక్టింగ్ పరంగా కానీ ఏదైనా ఛాన్స్ రావాలంటే చాలా కష్టం. ఆ కష్టాలనే నువ్వు భరించినావు కదా. సో ఏం చెప్తావు? నీ కష్టాల గురించి నువ్వు ఏమైనా చెప్తావు? ఎక్కడైనా ఇన్సల్ట్ జరిగింది ఏదన్నా ఉందా? ఉన్నాయన్న, బాగున్నాయి అన్న. ఒక 2-3 చెప్పు అన్న. ఒకటేమో క్యాటరింగ్ చేసేటప్పుడు ఒక అన్న షర్ట్ మీద కొంచెం లైట్గా కర్రీ పడ్డదన్న, తీసి చెంప మీద కొడితే చెడలు అన్నదన్న. ఓకే 70 మంది వెయిటర్లు ఉండే, 70 మంది వెయిటర్లు, వాళ్ళందరికీ హెడ్ నేను. వాడు తీసేసరికి అందరు నన్ను చూసేసరికి నాకే క్యాటరింగ్ దగ్గర. దాని తర్వాత ఈ సాంగ్ స్టార్ట్ చేసినా కొన్ని అట్లా పెట్టుకుంటాం కదా ఇన్స్టాల్లో మనం పెడతాం కదా. అంటే కామెంట్ల రూపకంగా వచ్చినా నేను బాధపడకపో అన్న. కానీ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళే నీకు ఎందుకురా బతికేంది అని చెప్పి మాట్లాడితే కొంచెం ఏం మంచి అనిపించాలి అన్నయ్య. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేం చేయకుండా మంచిదే అన్న. వాళ్ళు ఏంటంటే సపోర్ట్ చేయాలి, లేకపోతే సైడ్ తీసుకోవాలి. కానీ మరి అట్లా అనేసరికి కొంచెం తీసుకోలేకపోయినా. కానీ ఇప్పుడు ప్రోమో బయటకు వచ్చినాక ఎవరన్నా ఏమైనా మాట్లాడుతారు అంటే నిన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కాల్ చేసి బాగా వచ్చిందని సంథింగ్ ఇట్లా? దాదాపు ఎంతమంది ఇన్సల్టేషన్లో అందరికీ 1-2-3 అయితే ఖచ్చితంగా చేశాను అన్న ఫోను. అరే మామ, అరే ఇందిరా, అరే వేరేరా బాబు నువ్వు అన్న మాటలు మంచిగా అనిపించాను. ఓకే నీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు అసలు? నాకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ మేడం, దాని తర్వాత రమ్యక్క అని భూపాలపల్లి ఉంటుంది. ఆ అక్క, ఇటు శ్వేతక్క, చినిముపక్క, పటేల్ పిల్ల,
వీళ్ళు అంటే వీళ్ళు అందరు నలుగురు అక్కలే. ఓకే. ఈ నలుగురు అక్కలు అయితే బాగా హెల్ప్ అవుతారు, బాగా సపోర్ట్ అవుతారు, నీకు ఏమైనా చేస్తా అని చెప్పేసి. దానికి తోడు మొన్న అభిప్రాభ అని నాకు మాట ఇచ్చిండు. అభిప్రాభ ఫంకీ జోన్ అన్న సాంగ్ నువ్వు ఇటు కొడుతున్నావు, నేను కొట్టిస్తా, నీకు ఎందుకు అన్న అని చెప్పేసి అభిప్రాభ. లక్కీ యాక్టర్ వరంగల్ అని వాళ్ళు ఇప్పుడు నాతో పాటు యాక్ట్ చేసిన దాంట్లో లక్కీ అని, లవ్ గాయ్, టైజన్, వీళ్ళు కొంతమంది, బన్నీ, వీళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు రిలీజ్ ఉంది కదా, ప్రోమో రిలీజ్ ఎప్పుడు చేసినావు? జూన్ 27 జూన్ 27కి ఎందుకు రిలీజ్ చేసినావు? అంటే ఆ రోజు మా పాప బర్త్డే, నా భార్య బర్త్డే అన్న. విడాకులు ఇచ్చిన భార్య కాదు, విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఎందుకు మరి? అది మెమొరీ అన్న, ఎంత వదిలిపెట్టిపోయేంత మాత్రాన బర్త్డే జరుగుతుండదు అన్న. ఆ రోజు పాప బర్త్డే, అదే రోజు తన బర్త్డే కూడా. అసలు ఎవరు ఏలోని విషయం ఏంటంటే ఆ రోజు అందరికీ పాప బర్త్డే అని తెలుసు, బట్ ఆ రోజు మా వైఫ్ బర్త్డే. ఓకే, వైఫ్ బర్త్డే, మీ కూతురు బర్త్డే. సో అందుకని చెప్పేసి నువ్వు ప్రోమో రిలీజ్ చేసినావు. అంటే విడాకులు అయ్యేటప్పుడు అసలు ఎందుకు మనకు విడాకులు కలిసి ఉందామని చెప్పేసి అడిగినావు మీ భార్యని? కోర్టులో కూడా అడిగినా అన్న, కోర్టులో కూడా అడిగినా. విడాకులు అంతా అయిపోయినాక కూడా వచ్చి ఫొటోస్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేయండి మొత్తం, అది ఇది అని చెప్పేసి మాట్లాడుకొచ్చాను. మా ప్రస్తావన రావద్దు, ఫోటోలు మొత్తం డిలీట్ చేసేది అని మాట్లాడొచ్చాను. అన్నోళ్ళు నేను అప్పటికన్నా నేను కోర్టులో చూడు బుజ్జి కొంచెం ఆలోచించు, పాప ఉన్నది అని చెప్పేసి అన్నా. కానీ ఒప్పుకోలే. సో అంటే ఏమైనా బర్ణం కానీ అవి ఏమైనా తీసుకురా? లేదన్న, ఫస్ట్ అయితే మామూలుగా వాళ్ళు కొంచెం బర్ణం కావాలని చెప్పేసి వేరే వాళ్ళతో అడిగిపించిండు. సో దానికంటే డబ్బులు ఇస్తా, డబ్బులు ఎంతైనా మంచిది ఇస్తా, నా కూతురు నాకు కావాలన్నా. సో ఏమవసరం లేదు, కూతురు ఏమవసరం, కూతురు మా దగ్గర ఉంటుంది, ఫ్రీగా అయినా మంచిదే. సో ఏమొద్దు అనుకున్నారు వాళ్ళు? అంటే అడిగినావా అసలు ఎందుకు విడాకులు కావాలనుకుంటున్నావు అని నీ భార్యని? ఎన్నోసార్లు అడిగినా, రీజన్ లేదన్న. రీజన్ లేకుండా విడాకులు ఎట్లా ఇస్తుంది? అవును, రీజన్ లేదన్న. కాదు, కోర్టులోనే కానీ రీజన్ అడుగుతారు కదా అన్న. లేదన్న, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కొద్ది తీసుకున్నాం డివోర్స్. నువ్వు ఎట్లా ఇస్తావు మరి? ఇప్పుడు నేను ఏం చేయాలన్న? ఇప్పుడు ఎన్ని రోజులు బతిలాలన్న? ఇప్పుడు నాకు అర్థం కాదన్న. ఇప్పుడు నా అవ్వాయిని వదిలిపెట్టి నీతోనే ఉండాలి, నా అవ్వాయికి అన్నం పెట్టద్దు రేపు కాదన్న. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా నేనే పోవాలి, నేనే కథ వేయాలి కనీసం. మరి లేదన్న, అండర్స్టాండింగ్ లేదన్న, అండర్స్టాండింగ్ లేదు. తనకి ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, అండర్స్టాండింగ్ తోటి విడాకులు తీసుకోరు మళ్ళీ. అవును, మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, మళ్ళీ అండర్స్టాండింగ్ మీద విడాకులు తీసుకోరు. అట్లే అయిందన్న. ఎందుకంటే ఇప్పుడు బదిలీ అన్న, చాలాసార్లు బదిలీ అన్న. ఒక్కసారి ఎన్నిసార్లు అంటే ఏమనుకోవచ్చు అన్న, ఒక్కసారి ఎన్నిసార్లు. తనకి ఎట్లున్నా అంటే అన్న, ఒక మాటలు చెప్పగానే పాటలు చెప్పాలన్న. ఒక వాడు అన్న. ఓకే, పాడు ఒక్క వాడు. ఇది కేవలం తన కోసమే అన్న. ఓకే. ఎందుకే నన్ను బాధ పెట్టినావు, నమ్ముకుంటే నిన్ను అమ్మల, నన్నెందుకే ఇంత గోస పెట్టినావు, ఎవడు ఉంటే నీ మనసులా. అంతే అన్న. అంటే వేరే వాళ్ళు ఉన్నారా మనసులో? ఏమో అన్న. ఎందుకంటే అసలు తనకు విడాకులు తీసుకునే అవసరం ఉందా అన్న? భార్య భర్త నాకు గొడవలు పడరా అన్న, కొట్టుకోరా, తిట్టుకోరా, ఖచ్చితంగా ఉంటుంది అన్న. నేను ఎప్పుడూ నైట్ క్యాటరింగ్ చేసి పొద్దున వస్తా అన్న. నైట్ క్యాటరింగ్ పోతే పొద్దున 3కి వస్తా, మళ్ళీ తెల్లారి క్యాటరింగ్ ఉంటే మళ్ళీ 6కి ఉరుకుతా. ఎంత కష్టపడ్డా అయితే వాళ్ళ కోసమే అన్న. అంటే ఇప్పుడున్న సమాజంలో అన్న అమ్మాయిలకు మనం ఎంత కష్టపడతానో మనకు తెలియదు అన్న. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకు నాకు ప్రియారిటీ లేదు, నాకు అది ఇవ్వలేదు, నువ్వు నాకు ఏం పెట్టినావు, ఏం పెట్టినావు అంటే ఏం పెడతామన్నా, ఏం పెడతామన్నా, ఏం చేయాలన్న, ఇంకేం చేయాలి? ఇవన్నీ క్వశ్చన్లన్నీ రేజ్ అయినాయి అన్న. క్వశ్చన్లన్నీ రేజ్ అయినాయి. అడిగినాం. ఏంటంటే ఏమనంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే వాళ్ళకు ఇక బుచ్చాంతో ఎందుకు వదిలేసుకుందాం అంతే, రైట్స్ అంతేనా? బుచ్చాంతో ఎందుకు అంటే లవ్ చేసినప్పుడు గుర్తులేదా? ఆమె అన్నదన్న, తనే అన్నది, నువ్వు చెట్టు కింద బతుకుతాను, చెట్టు కింద బతుకుతానా అన్న. మీ పేరెంట్స్ మంచిగా చూసుకుంటా అని చెప్పి ఇది అడిగినావా మరి నువ్వు? అన్న ఇది అడిగినా, నేను ఎవరు లవ్ చేయమని చెప్పిండు నన్ను, నేను ఇక్కడ ప్రేమించామని చెప్పినా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అన్నా. అన్ని క్వశ్చన్ రైజ్ చేసిన అన్న. వీటి వల్ల గొడవలు అయినాయి తప్పించి, కొట్లాడకుండా అయినాయి తప్పించి జరగలేదు. ఒక్కటన్నా నేను ఇక పోతే పోయిందన్న, అయిపోయింది. నాకు కూతురు ఉన్నది, అది ఒక్కటే నాకు బాధ అన్న. బట్ ఏంటంటే ఏడున్నా హ్యాపీగా ఉండాలన్న. నాకు నిజం అన్న, నాకు ఏదో దుఃఖం వచ్చిందంటే అన్న, ఒక టైంలో అన్న స్కూల్లోకి వెళ్ళి ఒక టీచర్ ఫోన్ చేసిందన్న. అంటే మా ఇంటి పేరు పెట్టి లేకుండా వాళ్ళ ఇంటి పేరు పెట్టి పిలిచిందన్న. ఓకే. పిలిస్తే నాకు నిజంగా నా చచ్చిపోబుద్ది అయింది. కాదన్న, ఇప్పుడు అయ్యో బతికే ఉన్నాడు కదా, తండ్రి బతికే ఉన్నాడు కదా అన్న, ఎవరింటి పేరు ఉండాలన్నా నాకు కూతురు పేరు. కానీ విడాకులు అయిపోయినాయి కదా మరి? విడాకులు కాకముందు అన్న జరిగింది. ఓకే. విడాకులు కాకముందే ఇట్లా జరిగింది. నాకు అప్పుడు అర్థమైంది తనను వదిలేసుకుంది అని. మంచి అనిపించాలన్న అక్కడ నాకు. ఆమె ఎప్పుడో వదిలేసుకుంది నాకు అంతే. కానీ నీకు ఇంకా ఆమె మీద ప్రేమ ఉంది. ఎందుకు ఉండదు అన్న? ఉంటుంది అన్న, ఉంటుంది. కానీ అద్దా అన్న, వచ్చిన వద్దు. ఎంత ఉంటుంది మీ కూతురికి ఏజ్ ఇప్పుడు? 7 అన్న. 7 years. అంటే ఎప్పుడు ఎత్తుకున్నావు లాస్ట్ అన్న?
లాస్ట్ అంటే అన్న యాక్చువల్ అయితే మంచిగా ఎత్తుకుందంటే ఫోర్త్ ఇయర్లో అంటే మా ఇద్దరు మాటలే గొడవలు మొత్తం గొడవలే. ఓకే. కానీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవ అవుతుందో అప్పుడు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసేది. వాళ్ళ ఇంట్లో గొడవ పడితే నీతోటి ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేసేది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో గొడవ కూడా వచ్చింది, మళ్ళీ వాళ్ళ వచ్చి పట్టుకోగానే మళ్ళీ పోయింది. ఓకే. అంటే వాళ్ళు మంచి చూడకుంటే నువ్వు గుర్తుకొస్తావు అంతేనా? అంతే. అంటే మీ కూతురు గుర్తొస్తూ ఉంటుందా, అంటే చూడాలనిపిస్తూ ఉంటుందా? రోజు పోతా అన్న, రోజు వాళ్ళ దగ్గర నుంచి పోతా అంటే కనవాడి లోపల గుర్తే చచ్చిపోతుంది అన్న. మొగడు పుట్టినా ఏం కాదన్న, ఒక మొగడు పుడితే పిక్తే పిక్కితే ఎట్లా భక్తులకు వచ్చాను ఒక ఆడపిల్ల అన్న, అది మంచిగా ఉండదు అన్న. అది చూడంగానే వెళ్ళిపోతుంది లోపలికి? వెళ్ళిపోతాను. అంటే నేర్పించి ఉండొచ్చా? అంటే వచ్చిన 100%. ఎందుకంటే ఒకప్పుడు నాన్న లేకపోతే పడుకోపోవు, బట్ ఇప్పుడు నాన్న అంటాడు ఆమెకు ఒక చిన్నపాటి దొంగ లంగా బూచోడు ఒక దయ్యం అన్నట్టు, నేను ఒక గోస్ట్. ఓకే. అంటే అవన్నీ క్రియేట్ చేసిరా? కాదు, ఇప్పుడు ఇన్ని బాధలు ఉన్నాయి కదా, ఇన్ని బాధలు ఉన్నాక ఇవన్నీ చేయంగా ఇప్పుడు నీ భార్య నీకు ఇష్టం అని అంటున్నావు, మరి మూడో లవ్ అయింది అంటే మూడో లవ్ అంటే అది ఎట్లా చెప్పాలంటే లవ్ కాదన్న అది. అయితే మా వైఫ్ నాకు ఆల్రెడీ డివోర్స్ నడుస్తుంటే ఒక అమ్మాయి వచ్చి, అందరు అమ్మాయిలు అట్లా ఉండరు కదా, అందరూ నీ భార్య లెక్కన ఉంటారా అని చెప్పేసి రోజు మాట్లాడేది ప్రేమగా. ఓకే. అంటే నాకు తన దగ్గర ఏం నచ్చిందంటే మాటలు నచ్చింది అంతే, తనతో నేను మాట్లాడితే హ్యాపీగా ఉంటా. ఓకే. సో ఇదేమైంది, కొంచెం 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 ఎక్కువైందన్న. ఎక్కువయ్యేసరికి ఒకసారి సమ్ టైమ్స్ నేనే అడిగినా, ఇదంతా కాదు కానీ అసలు ఏంది నీకు ఇట్లా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని చెప్పేసి ఒకసారి అడిగినా. తను ఇచ్చిన సమాధానం ఏంటంటే ఉన్నన్ని రోజులు ఉండు అంతే. దేనికి ఉండాలి ఉన్నన్ని రోజులు అంటే అని ఎట్లా చెప్పాలన్నా నీకు, అంటే అదే లవ్ చేసుకున్న రోజులు లవ్ చేసుకుందాం, కానీ పెళ్ళి అయితే వద్దు. ఓకే. అంటే ఫిజికల్ నీడ్స్ కావాలి అంతే. అంతేనా? అంతే. సో అంటే పెళ్లి చేసుకుందామని ఎప్పుడు అడిగినావు నువ్వు ఆమెను? విడాకులు అయిపోయినాకనా విడాకులు కాకుండా? విడాకులు అయిపోయినాక మొన్న అడిగినా. ఓకే. మొన్న అంటే విడాకులు అయిపోయిన తర్వాత డైరెక్ట్ గోవా వెళ్ళిపోయినా. ఓకే. గోవా వెళ్ళిపోయినాక నాకు ఎందుకు నేను ఎందుకు ఉండాలి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నేను ఉంటాను, నా అబ్బాయి బాధపడతాను కదా అని చెప్పేసి జస్ట్ క్యాజువల్ అడిగినా. ఓకే. అడిగితే అని చెప్పిన సమాధానం కాదు, నీ స్టోరీ మొత్తం ఒక సినిమా తీయచ్చు తెలుసా? అంటే ఫస్ట్ వాళ్ళు ఏమో ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఆమె వదిలేసింది, అది ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఇంకో ఆమె వచ్చింది, సింపతి చూపించుకుంటా చెట్టు కింద బతుకుదామని చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంది. సో ఈమె విడాకులు తీసుకుంది. ఇంకో ఆమె వచ్చింది, నీకు కావాలింది ఫిజికల్ నీడ్స్, ఆమెకు కావాలి, సో ఉంటే ఉండు పెళ్ళి అయితే వద్దని ఆమె అన్నది. సో మొత్తానికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెళ్ళినా సాంగ్స్ చేయాలి. ఓకే. ఖచ్చితంగా జనాలను మెప్పియాలన్న. ఓకే. యాక్టింగ్తో జనాలను మెప్పియాలి, ఖచ్చితంగా సాంగ్స్ చేయాలి. ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు నేను పెట్టిన ఛానల్ ఉంది అన్న, ఏఎన్పి ఛానల్. ఈ ఛానల్ ఇట్లా మానిటేషన్ అయ్యి ఎంత అమౌంట్ పడ్డా అన్న, ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్ట్లో కొత్త వాళ్ళు ఇంటర్వ్యూ చేద్దాను. కొత్త వాళ్ళు మీన్స్ అంటే అన్న, అంటే నా లెక్క కష్టపడ్డోళ్ళు అంటే కసి కొద్ది, ఇప్పుడు నన్ను ఎంతమందిని మాట్లాడినారో అట్లా కొత్త వాళ్ళు ఉంటారు కన్నా, కొత్త వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒక క్యారెక్టర్ రూపకంగా మొత్తం వాళ్ళు ఇంటర్వ్యూ చేద్దాను ప్రతి. ఓకే. అదొక్కడైతే ఏఎన్పి అంటే ఏంది? అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకు? అంటే పవన్ కళ్యాణ్ ఇష్టమా? బాగా ఇష్టం అనిపించి. ఓకే. ఎప్పటి నుంచి? ఇక దాదాపు జల్సా సినిమా కన్నా ముందు నుంచి అంతే. జల్సా సినిమా కన్నా ముందు నుంచి. అంటే ఏం నచ్చుతుంది పవన్ కళ్యాణ్లో? పవన్ కళ్యాణ్ నచ్చకపోవడానికి ఏముంటాయి అన్న. ఓకే. పవన్ కళ్యాణ్ నచ్చకపోవడానికి ఏముండదు అన్న, అంతా ఇష్టం అంతే. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తామన్నా, మంచితనం మానవత్వం వెనకే ఉంటుంది నాకంతే. ఓకే. ఆయనకే ఉంటుంది, ఆయనకు ఒక్కడికే ఉంటుంది, ఎవరికి ఉండదు అంటావు? ఎవరికి ఉండదు అంటే అన్న, ఇప్పుడు ఇక ఒక 50 రూపాయలు ఉంటే వీడలకు 50 రూపాయలు అవసరం అంటే 50 రూపాయలు ఇచ్చిస్తారన్న ఆయన అంతే. ఓకే. దాచుకోడు దోసుకోడు అంటే ఉన్నాయి మొత్తం ఎవరు పెడతారన్న. ఓకే. ఇప్పుడు నేనైనా కానీ ఇప్పుడు 50 రూపాయలు ఉన్నాయి, ఎవరు అడిగితే వాళ్ళకు 10 రూపాయలు ఇస్తే మరీ 50 అవుతానా. సో అట్లా అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రశ్నించేతత్వం, ఏదైనా ముక్కుచుడిగా. సో అది ఇష్టం, బాగా ఇష్టం. సరే, అప్పటి నుంచి నువ్వు ఇంటర్వ్యూలో నేను పూరు సో మేము లేని వాళ్ళమని చెప్పేసి వదిలేసింది ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వు సాంగ్ గురించి కూడా మీ చెల్లె బంగారం కూడబెట్టి నువ్వు పాట తీయడం జరిగింది, ఇంకో మేడం నీకు హెల్ప్ చేయడం జరిగింది, అవునా? సో అట్లాంటిది కార్పొరేటర్గా ఎట్లా పోటీ చేసినావు మరి? విఠల్ నగర్లను అన్నా, విఠల్ నగర్లో నువ్వు కార్పొరేటర్గా పోటీ చేసినావా? చేసినావా? మరి అది ఎట్లా చేసినావు? సీజన్ ఉన్నప్పుడు అన్న, అంటే మా క్యాటరింగ్ సీజన్ ఉండే, సీజన్ మంచిగా ఉండే. సీజన్ బాగున్నప్పుడు 1 లక్ష రూపాయలు జమ చేసుకున్నాం. 1 లక్ష రూపాయలు జమ చేసుకున్నాం. 1 లక్ష రూపాయలు జమ చేసుకున్న హరిమామ అని చెప్పిన కానీ చెల్లెపల్లికి వెళ్ళిపోయింది. ఆయన గడదామని చెప్పి ఒక కంటెంట్ ఉండే, ఆయన గట్టాలి అని కంటెంట్ ఉండే. కానీ ఎప్పుడైతే జనసేన పార్టీ తెలంగాణలో ఉన్నది అని ఫస్ట్ జనాలు తెలవాలి. ఇప్పుడు అందరూ ఏమంటారు, జనసేన పార్టీ తెలంగాణ అంటారు. లేదు, గోవారికాలను ఉన్నది, గాజు గ్లాస్ గుర్తు అని చెప్పి నేను నిర్మించాలని చెప్పి స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి గోవా నుంచి 11 మంది పోటీ చేసాం.
అంటే కాదు, జనసేన పార్టీ తెలంగాణలో ఉందని చూపించడానికి నువ్వు పోటీ చేసినావు, గెలవాలని పోటీ చేయలే. లేదు లేదు అంటే ఎవరన్నా చేయమని చెప్పారా లేకుంటే నీకు లేదు, నా సజెషన్ అన్న. ఇంకా అందరికీ నన్ను ఏకని చెప్పాను, అరే బాబు నువ్వు ఎత్తే వస్తా హడావిడి ఉంటుంది రా బాబు, నాయన వస్తా డబ్బులు బుక్ అయితే చేయకరా బాబు అని చాలామంది అన్నారు. మళ్ళీ అక్కడ ఉన్న కొంతమంది ఉందన్న, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా అన్నాడు, ఇక్కడ జనసేన పార్టీ లేదు, ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తాడా అంటే నేను అన్న నీకు విత్ ఇన్ షార్ట్ టైంలో నీకు జనసేన పార్టీ ఉందని నేను చూపెడతా, నీకు ఈయన పెడతా అని చెప్పేసి మాట ఇచ్చిన. కట్టు కొడితే జనసేన పార్టీ గాజు సింబల్ వాళ్ళ ఇంటికే పోయి 100 మంది జనాలతో డప్పులతో గాజు గ్లాస్ గుర్తు కొట్టేయమని చెప్పేసి వచ్చిన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి పోయి ఇంటికి అంటే ఎట్లా వచ్చింది నీకు టికెట్? అంటే పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ పోటీ చేసిన ప్రతి ఒక్కరికి టికెట్స్ వచ్చింది అన్న. ఆర్కే సాగర్ అని ఇచ్చిండు, సాగర్ అన్న. ఓకే, అంటే ఏమన్నా అంటే ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేసినా పోటీ చేసినప్పుడు? ఏం చేయలేదు అసలు, ఏం చేయలేదు. అంటే చేద్దామన్న ఆలోచన వాళ్ళకు ఉన్నది కానీ తెలంగాణలో అంటే ఎవరుంటారు స్థిరంగా నాయకులు అని చెప్పి లేదు అన్న, చూస్తారు కదా వాళ్ళు కూడా. సో ఫస్ట్ టికెట్లు ఇచ్చిండు, సో అందరం ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నాం. ఓకే, సో మీ ఖర్చులు మీరే పెట్టుకోరు. ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్న? 47, 48 ఉన్నాం అంతే. అంతే. ఎవరు వేయొచ్చు ఆ 48? జనసేన లేదు, జనసేన పార్టీలో అక్కడ ఎవరు లేరు ఆ ఏరియాలో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేయచ్చా? అయితే అంతే, నీతి నిజాయితీ పరులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేయచ్చు. అంటే విఠల్ నగర్లో మొత్తం నీతిగా నిజాయితీ ఉన్నోళ్ళు 48 మందా? అట్లా ఎందుకంటే అన్న, ఇప్పుడు అంటే నా జరిగిన సంఘటన చెప్పాలన్న ఓపెన్. ఇప్పుడు నేను ఒక ఇంటికి పోయినా, అమ్మ తల్లి ఇట్లా జనసేన పార్టీ పోటీ అమ్మ ఒకటే అన్నమ్మంటే, బిడ్డ వీళ్ళు కింద ఇస్తాను నువ్వెంత ఇస్తావు, ఓకే నువ్వేం చేస్తావు అని అడగలేరు, నువ్వెంత ఇస్తావు. ఇక మాదేమో జీరో బడ్జెట్ పాలిటిక్స్. నువ్వు ఏం చెప్పినావు మరి? తల్లి రూపాయి ఇచ్చేంత నాకు లేదు, అంటే ఓటుకు నోటు ఇచ్చేంత శక్తి నాకు లేదు తల్లి. రేపు పొద్దున మీకు పని చేయకపోతే గల్లా పట్టే అడిగే అధికారం మాత్రం మీకు ఉన్న తల్లి అని చెప్పిన నీట్గా. సరే బిడ్డ పో బిడ్డ ఇద్దాం పో. సరే, విఠల్ నగర్లో నీకు ఎంతమంది సపోర్ట్ చేశారు? అంటే మంచిగా చేసినావు బిడ్డ, నీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి. అక్కడ అంటే ఎట్లుంటుంది అంటే, మనం ఉండేదే ఇప్పుడు చుట్టూనే అంతా ఉత్తర వెళ్ళాను, అందరూ ఎత్తా అని చెప్పి అందరూ ఎత్తా అని చెప్పారు. అంత ఎందుకన్నా మా పెద్దమ్మ చిన్నమ్మ ఇంట్లోకి వెళ్ళి ఓట్లు వాళ్ళే, మా సొంత పెద్దమ్మ చిన్నమ్మ. అంత ఎందుకన్నా మా దోస్తు ఎవరు నాకు బాగా ఇష్టం అన్న, అని పేరు విజయ్ నాని అని. వాని ఇంట్లో వాళ్ళ అయ్య కష్టం వస్తే నేను చూసుకున్నా, వాళ్ళ అక్క కష్టం వస్తే నేను చూసుకున్నా, వానికి కష్టం వచ్చి నేను చూసుకుంటా. ఓటు మాత్రమే ఏదైనా వాడు వచ్చి ఏం చెప్పి తెలుసా, అరే నా ఒక్క ఓటైతే పడ్డేది అన్నాడు, నా ఒక్కని ఓటైతే పడ్డది రాన్నాడు వాడు. అరే ఇంట్లో 6 ఉన్నారు అంటే, అరే మచ్చా నా ఒక్కని ఓటైతే పడ్డది అన్నాడు. ఏ పని కాదు, నువ్వు చెప్పాల్సింది కదా, ఎవరు ఎంతమంది పైసలు ఇచ్చినా నాకే ఓటీ అని చెప్పేసి అన్నీ ఉంటే అయిపోతుండే కదా. అదే అట్లా కూడా చెప్తారు అన్న, కానీ ఇప్పుడు అబద్ధం చెప్తే ఏమవుతా అన్న, ఇప్పుడు ఎంత అమ్మ అందరి దగ్గర పైసలు తీసుకొని నాకే ఓటే అని చెప్తా. అట్లా చెప్పే బదులు అమ్మని రూపాయి కూడా ఇయ్య, మీరు ఓటేసి గెలిపేయండి, మీకు న్యాయం చేయకపోతే మాత్రం గల్లబట్టి అడగండి. సో రాజకీయాలు అంటే ఇష్టమా? ఇష్టం లేదన్న. లేదు అంటే జస్ట్ జనసేన పార్టీ ఉందని చెప్పేసి తెలుపనీకే నువ్వు పోటీ చేసినావు అంతే. అంతే. ఎన్ని పైసలు పోయినాయి? 1,00,000 చేంజ్. 1,00,000 చేంజ్. ఓకే, అంటే ఏంటి అంటే అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తుకురాలే, విడాకులు అయినాక అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. సో అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అయితే ఇదైతే బాగా పెట్టుకుండు. నేనైతే నువ్వు అమ్మ నాన్నకు సపోర్ట్ చేయకుండా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే నాకు అర్థమైపోయింది నువ్వేంది అనేది. పెళ్ళినాక ఇప్పుడు కాదన్నా, తెల్లారి పెళ్లి రాంచుతున్నా, అది మా ఇంట్లో చేస్తాళ్ళు, ఇలా నా బర్త్డే నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు లేకపోతే చచ్చిపోతా. నిజంగా తెల్లారి పెళ్ళి ఉండేనా? తెలియదు అన్న, తను అలా అయిపోయింది, అలా బావతో రిజిస్టర్ మ్యాచ్ చేస్తాను అని చెప్పేసి అన్నది. అన్నమూలే నేను నా బర్త్డే చేసుకోవాలి చచ్చిపోతా అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి చచ్చిపోతా అంటే ఏంతమన్నా, అమ్మలకి ఇష్టం లేదన్న. అమ్మలకి అంటే ఈ బర్త్డేకి పెళ్ళికి ఏం సంబంధం అసలు? అంటే బర్త్డే గిఫ్ట్ కావాలన్నా పెళ్లి చేసుకోమని. ఏంది? బర్త్డే గిఫ్ట్ పెళ్లి చేసుకోమన్నది అన్న. అంటే నాకు బర్త్డే గిఫ్ట్ ఏందని అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే గిఫ్ట్ అన్నది. అవును. సో ఇన్నిగానో మాట్లాడి విడాకులు, మరి విడాకులు ఏంది గిఫ్ట్? మరి ఏం చెప్పాలన్నా, ఎక్స్పెక్ట్ చేయలేను, నేను కూడా కలిసి ఉంటాను వచ్చాను, ఎక్స్పెక్ట్ చేయలే ఎంత అయితే. సరే, ఇప్పుడు ముగ్గురు అయిపోయారు కదా, ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఈ సాంగ్ తర్వాత వచ్చి సో ఇంత బాధ ఉందా నీకు పెళ్లి చేసుకుందామని ఎవరన్నా వచ్చి ముందు నిలబడితే ఏం చేస్తావు? అన్న ఫస్ట్ దండం పెడతా, దాని తర్వాత కాలు మొక్కుతా, అక్క నాకు అది అక్క అని చెప్తా. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో ఫుల్ మెసేజ్ అన్న, వాళ్ళు ఎవరు సార్ నా లెక్కనే సార్ మీ స్టోరీ కూడా, ప్లీజ్ సార్ మధ్యాహ్నం కలిసి ఉందాం సార్, పెళ్లి చేసుకుందాం సార్ అని వాళ్ళు ఇంకొకరు సార్ నేను అలా మోసం చేయాలి సార్, మిమ్మల్ని చేసుకుంటారు సార్, మీరు నాతో ఉన్నాను సార్, నాకు క్యాష్ ఫీలింగ్ లేదు సార్ అని ఇంకొకరు అయితే డైరెక్ట్గా సార్ మీకు ఏం కావాలో చెప్పండి సార్, నేను మోసం చేసే అమ్మాయిని కావచ్చు సార్, మీ పేరెంట్స్ కూడా బాగుంది. నాకద్దు సార్, నాకద్దు. ఇప్పటికే 3 కథలు అయిపోయినాయి, మొత్తం బట్టలన్నీ చింపి పక్కన పడేసిరు. నాకు బట్టలు లేవన్న, నిజం చెప్పినట్టు ఏదో పైకి వేసుకున్నా కానీ అమ్మతో నాకు అద్దె వద్దన్న, నాకు అన్న ప్రామిస్ చెప్తానా, నాకద్దు. ఓకే ఇన్ కేసు నేను చేసుకోవాలి అత్తే డైరెక్ట్ మా అబ్బాయి కాలు మొక్కి, అమ్మ నువ్వు ఇవ్వాలని అవుతావు ఏ అమ్మ, నువ్వు కుంటిదాన్ని చూపెట్టడం మంచిదే, గుడిదాన్ని చూపెట్టడం మంచిదే,
నేను దాని మీద తాళగడతా. ఓకే. అంతే. ఈసారి మాత్రం మా తల్లిదండ్రుల ఆప్షన్. ఒక్కోసారి వాళ్ళ మాటిన్లే నా జీవితం నాశనం అయింది. ఈసారి చేసుకోగలిగితే వాళ్ళ మాట ఇంటా. సరే, మీ అమ్మ నాన్నకి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే డైరెక్ట్ మనం చెప్పలేము, ఈ వీడియో ఎట్లాగో చూస్తారు కాబట్టి మీ అమ్మ నాన్నకి నువ్వేమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? మీ అమ్మ నాన్నకి చెప్పు. అమ్మ బాధపడకండి అమ్మ, దయచేసి క్షమించండి. ఎందుకంటే మీరు చెప్పినప్పుడు నేను లేదు, ఇలా తప్పు చేసిన, నా తప్పు నేను తెలుసుకున్నా, మిమ్మల్ని అయితే కష్టపెట్టమ్మా, కానీ మీరు నా కోసం అని చెప్పి దయచేసి బాధపడకండి, నేను తప్పులు చేసినా క్షమించండి. సో అంటే మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా బాధ పెట్టినాను అంటే నీ గురించి ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఉన్నాయన్న. పాప కోసం బాగా ఏడ్చింది అన్న, బాగా ఏడ్చింది. మా అమ్మ స్కూల్ కాడికి పోయి హనీ ఇట్రా అని అంటే, నువ్వు రాకున్నానమ్మా, నువ్వు అత్తే కొడతాను, మా ఇంట్లో నువ్వు ఎందుకు వస్తాను, నువ్వు అత్తే అమ్మ కొడుతుంది, తాత కొడతాను, నువ్వు రాకపో, టీచర్ చెప్తే వాళ్ళకు నువ్వు ఎందుకు వస్తావు పో అని చెప్తే ఆ రోజు అమ్మ బాగా చేసింది. ఓకే, బాగా చేసింది. సో నీ బిడ్డకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలన్నా, మమ్మీ చెప్పినట్టు నేను బాగా చదువుకో అంతే అన్న. అంతే. ఇప్పుడు మేము కలిసినా కానీ మళ్ళీ కొడతారు, మళ్ళీ విడాకులు అయినాయి, కలిసే అవకాశం కూడా లేదు. ఏదో లోపల ఉంటుంది పేరు అంతే. అంతే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఏమేమి చేయబోతున్నావు మరి? నెక్స్ట్ అబ్బిది ఒక సాంగ్ ఉంది అన్న. ఓకే. అబ్బిది ఒక సాంగ్ ఉంది. వేరే ఇంకొక విజయ్ అన్న అని మన మందమర్ ఉంటాడు, అన్న కూడా ఒక ప్రొడ్యూసర్ ఒక సాంగ్ వచ్చిన ఆఫర్. ఓకే. ఒక 2-3 అయితే వచ్చినాయి ఇప్పటిదాకా. బట్ ఏదైనా చూస్ చేసుకొని చేద్దాం. ఓకే. ఎందుకంటే వచ్చినాయి కదా అని చెప్పి ఇప్పుడు ఎట్లా ఆర్థిక పరిస్థితి బాగాలేవు అని చెప్పి చేసినా బాగుండదు అన్న. మంచి చూస్ చేసుకొని చేస్తాను. ఇప్పటివరకు అయితే 2 ఉన్నాయి అన్న, ఒక 2 సాంగ్స్ ఉన్నాయి, అవి ప్లాన్ చేస్తాను. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. సో ఆ దేవుడిని బాగా కోరుకో, హిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఓకేనా అన్న, ఇదే పెళ్లి పత్రిక పాటల ఆంజనేయ స్వామి నుంచి ఉంటుంది అన్న ఒక లిరిక్. అవును, ఒక్కసారి వాడు. ఆ దేవుడు అంజన్న స్వామి గుండెల్లో రాముడున్నాడన్నది ఎంత నిజము, ఈ రంజితు గాని గుండెల్లో నా సీత కొలువై ఉన్నది నగ్న సత్యము, పెళ్లి పత్రిక మీద చీల సవ్వని నీ పేరు, చెక్కి పెట్టినారే కీర్తిశేషులంటూ నా పేరు. అసలు అంటే నువ్వు ఏమేమి పెట్టాలనుకున్నావు సాంగ్లో మొత్తం పెట్టేసినావు. అన్న అభియానికి తెలుసు అన్న మనకి, నేను మంగళవారం ఒక పొద్దుంటాను అని తెలుసు, అని తెలుసు. మరి రంజితని ఇట్లా మరి రంజితని ఎందుకు పెట్టినావు అంటే, ఇప్పుడు అన్న శివన్న మీరున్నారు, వాడు అందరి పేర్లు చెప్తాను. ఇప్పుడు ఆ దేవుడు అంజన్న స్వామి గుండెల్లో శివన్న అత్తలేదు, పవన్ అత్తలేదు, ఎవరి పేరు అత్తలేదు, ఓన్లీ రంజిత్ అని గుండెల్లో అజిత్ అనేది వచ్చింది. ఓకే, అంటే మా పేరు సింక్ కాదాడా, నా పేరు సింక్ అవుతుంది అని చెప్పుకుంటున్నావా? లేదన్న, కలితే మీరు అన్న మీరు వాడు ఎప్పుడన్నా మీకు ఇప్పుడు నువ్వు సింగ్ చేయాల పాట వాడు మళ్ళీ నా పేరు సింగ్ చేయి రాదన్న, నిజంగా రాదన్న. ఇప్పుడు ఆ దేవుడు అంజన్న స్వామి గుండెల్లో రాముడు ఉన్నాడన్నది ఎంత నిజమో, ఈ శివన్న మళ్ళీ గాని రాదన్న, రాదు. ఓకే. ఈ రంజిత్ కానీ ఇట్లా పోతా అన్నట్టు. ఓకే, ఇక అలవాటైంది కాబట్టి పాట అలవాటు అయిపోయింది. లేదన్న, లేదు. వాడు నాకు పర్టికులర్గా అడిగిన, అరే నువ్వు కావాలని చేసినావు కదా నిజం చెప్పురా, ప్రొడ్యూసర్ దొరకబట్టినందుకు కదా, లేకపోతే వాడు పాట బయటకు వస్తాను కంటే అమ్మతుడు అన్న అని చెప్పి వాడు 10 పేర్లు పెట్టి నాకు పెట్టిండు. ఓకే, 10 పేర్లు పెట్టిండు. 10 పేర్లు పవన్ పేరు పెట్టిండు, ఇంకొకటి అభి వాడి పేరు వాడు పెట్టుకున్నాడు, రామ్ పేరు పెట్టిండు, ఇట్లా పెడతానే ఉన్నాడు వాడు. చెప్పనా మళ్ళా ఆ పేరు నీకే ఉంటుంది అన్న, నీ పేరు అయితేనే బాగుంటుంది అన్న అని చెప్పేసి. ఇక నీ పాట కాబట్టి నీ పేరే ఉండాలన్నా. సో ఇప్పటి వరకు నేను మోసం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బాగా మంది ఉన్నారన్న. సో అంటే బాగా గట్టిగా కత్తి పొడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కట్టపలాగా ఉన్నారన్న చుట్టుపక్కల. ఆ పేర్లు చెప్పు, స్టోరీ చెప్పు, వాళ్ళకి అర్థమైతే తెలుస్తుంది కదా. ఏముందన్న, ఇప్పుడు నా కూడా అని చెప్పి బయట అప్పో తీసుకొచ్చి పైసలు అడిగించిన అన్న, వాడు ఇబ్బంది పెడతాను, బాగా టార్చర్ పెడతాను. ఎంత టార్చర్ అంటే, నేను తీసుకొచ్చినాక నేను కట్టుకున్నాను, నేనే కట్టుకున్నా. అదొకరు. ఇంకొకరు నమ్మి ఇట్నే అన్న అమ్మ బాగాలేదన్న, అమ్మ హెల్త్ బాగాలేదంటే బయట 3 చొప్పున వడ్డీకి పైసలు పట్టుకొచ్చిన అట్లా. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు నేను ఎవరైతే ఇప్పుడు మన బుద్ధి ఉంటారో అన్న, ఇప్పుడు నా క్యాటరింగ్ పిల్లలే కావచ్చు, నా చుట్టుపక్కల ఉన్న పిల్లలు కావచ్చు, నా వాళ్ళు అనుకుని ఎప్పుడు వీళ్ళని నమ్ముతున్నావు, వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నని సేపు ఉంటారు. ఇప్పుడు ఎట్లున్నా అంటే సమాజం అన్న, ఇప్పుడు నేను 100 మందికి పెట్టినా అన్న, 100 మందికి భోజనాలు పెడతా అంటే 90 మందికి మాత్రమే సరిపోయింది. ఆ 10 మంది ఏం చేస్తారు, తిట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వీళ్ళు కూడా పెట్టలే అనుకుంటారు. మనకు 90 మంది కడుపు నింపినా కదా, అది ఆలోచించారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఎంత గుర్తింపించి నువ్వేం చేయి స్వార్థం చూపెడతారు తప్పించి అర్థం చేసుకోరన్న. ఓకే. నా బతికి ఎట్లుంటుందంటే, నాకు ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు నువ్వు మోసం చేద్దామని తెలిసినా కానీ నిన్నే నమ్ముతా, నువ్వు మోసం చేద్దామని చెప్పినా కానీ మోసం చేయ లేదన్న. అంటే అలాంటి ఇట్లా మళ్ళీ వాళ్ళు ఎట్లా అవుతారంటే, వాళ్ళు మంచిదన్న వేరే అన్న చేద్దాం లాస్ట్ డేట్
సో అంటే అందరు నీ దగ్గరకు వచ్చేస్తారు నన్ను నమ్ము అంటారు, నేను ముంచుతారు అంతేనా? అంతే అన్న, నన్ను నమ్ము ఉన్నదమ్ము అంతేనా? అంతే అన్న, అది ఆడికి అంతే అన్న. కానీ నేను వాళ్ళు మోసం చేసినా నాకు పెద్ద బాగా అనిపించదు అన్న. కానీ ఏంటంటే ఎందుకు మోసం చేస్తాను అని ఒకటి ఉంటుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు పొద్దునైతే మనతో తిరిగేటోళ్ళు, మనతో ఉండేవాళ్ళు, ఛాయలకు మనమే పోతాం, బయటికి మనమే పోతాం, మందానికి మనమే పోతాం. మనది మళ్ళీ మన కొంచెం బయట కొంచెం మళ్ళీ అవసరం లేదు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకోటి ఏంటంటే ఈ పాట ప్రోమో చూడంగానే చాలా బాగా అనిపించింది. అంటే దాని తర్వాత ఈ పాట రాసిన వాళ్ళు ఎవరు ఏంది అని చెప్పేసి ఎంక్వైరీ చేసి దాన్ని చూస్తే నీ ఇలా రియల్ స్టోరీ అని చెప్పేసి చెప్పారు. సో ఒకసారి పిలుద్దాము, అసలు అలా స్టోరీ ఏందో తెలుసుకుందామని చెప్పేసి పిలవడం జరిగింది. సో పాట సూపర్గా హిట్ అవ్వాలని చెప్పేసి ఆ దేవుని నేను కూడా శివ స్టూడియోస్లో నేను కూడా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.